ఈరోజైతే నేను ఒక ప్రోడక్ట్‌ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇదైతే మాన్యువల్ జ్యూసర్ అండి. సిట్రస్ ఫ్రూట్స్ స్క్వీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. మాకైతే ఎంఎన్‌బీ బైట్స్‌లో మేము డైలీ కస్టమర్స్‌కి ప్యూర్ ఎక్స్ట్రాక్ట్ జ్యూసెస్ అయితే ఇస్తున్నాం. అందులో ఈ సమ్మర్‌లో సిట్రస్ జ్యూస్ అయితే బావుంటుందని అనిపించింది. సో, అది స్క్వీజ్ చేయడానికి నియర్లీ 100 ఫ్రూట్స్ అయితే డైలీ స్క్వీజ్ చేయాలి. ఒక 2, 3 డేస్ ట్రై చేశాను. హ్యాండ్ అయితే బాగా పెయిన్ వచ్చింది. సో, వెంటనే జ్యూస్ మెషిన్ అయితే కావాలని అర్థమైపోయింది. సో, అమెజాన్‌లో చూసాను. నాకైతే ఎలక్ట్రిసిటీతో వర్క్ చేసేవి ఉన్నాయి కానీ అవి బ్రేక్ డౌన్ అవుతాయి మళ్ళీ మధ్యలో అనిపించింది. సో, నాకైతే ఇదైతే బావుందనిపించింది. మాన్యువల్ ఫ్రూట్ జ్యూస్ మిక్సర్. ఇదైతే కంప్లీట్ బాడీ వచ్చి స్టెయిన్‌లెస్ స్టీల్ అండ్ స్పెషల్ ఫీచర్స్ వచ్చేసరికి ఇది డిష్ వాషర్ సేఫ్. మనం క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నియర్లీ 20 సెంటీమీటర్స్ హైట్ ఉంటుంది. అండ్ ప్రో క్వాలిటీ అండ్ ఈజీ టు యూజ్ అండ్ ఈజీ టు స్క్వీజ్. ఎప్పుడైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు మనం వెంటనే స్క్వీజ్ చేసి వాళ్ళకి ఐస్ ఏసి క్లియర్‌గా ఇచ్చేయొచ్చు. బావుంటుంది గూడా. సో, నేనైతే ఫ్రూట్స్ అన్నీ ఇంటికే క్లీన్ చేసి కట్ చేసి పెట్టాను. మా బాబు అయితే వెయిట్ చేస్తున్నాడు. జ్యూస్ కావాలని ఏడుస్తూ ఉన్నాడు. సో, ఇదే టైంకి ఇది ఇస్తే బావుంటదనిపించింది. నేనైతే వెంటనే క్లీన్ చేసి నీట్‌గా తీస్తున్నాను. తనైతే వెయిట్ చేస్తున్నాడు. అమ్మ జ్యూస్ కావాలని అడుగుతూ ఉన్నాడు. మామూలుగా పిల్లలు ఈ సమ్మర్‌లో కొంచెం ఐస్ క్రీమ్స్ అలా అడుగుతూ ఉంటారు. సో, మనమే ఇంట్లో ఏదైనా కొత్తగా ట్రై చేసి కొంచెం టైం ఉన్నప్పుడు ఇలాంటివి చేసిస్తే బావుంటుందని నా ఫీలింగు. మా కస్టమర్స్ కూడా మేము ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయమండి. ఇలాగే నేచురల్‌గా జ్యూస్ తీసి అందులో షుగర్ కూడా యాడ్ చేయము. ఇన్‌కేస్ ఎవరైనా టేస్ట్ కావాలంటే హనీ కానీ మీరు పర్సనల్‌గా యాడ్ చేసుకోండి. సో, దీని కాస్ట్ వచ్చేసరికి 1600 పడిందండి. విత్ డెలివరీ చార్జెస్ అన్నీ కూడా. ప్రోడక్ట్ అయితే చాలా బావుంది. ఎక్కడ డ్యామేజ్ లేదు. మంచిగా వస్తుంది జ్యూస్ కూడా. కాకపోతే ఫ్రూట్స్ అనేవి కొంచెం బాగా రైప్ అయితే మనకి ఎక్కువ జ్యూస్ అనేది ఉంటుంది. కొన్ని ఫ్రూట్స్ డ్రైగా ఉన్నాయి. వాటిలోంచి అయితే ఏం రాలేదు. సో, నేను నియర్లీ 10-11 ఫ్రూట్స్ అయితే స్క్వీజ్ చేశాను. ఈ గ్లాస్ జార్ ఫుల్ అవ్వడానికి. ముందుగా అయితే నేను చియా సీడ్స్ అనేవి కొంచెం సోక్ చేసి పెట్టున్నాను. అందులో ఇవైతే మిక్స్ చేస్తాను. నేను ఎలాంటి షుగర్ కూడా యాడ్ చేయట్లేదండి. నేనైతే టేస్ట్ చేశాను. చాలా స్వీట్‌గున్నాయి. ఇన్‌కేస్ ఎవరికైనా ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బావ అయితే టేస్ట్ చేస్తున్నాడు. టేస్ట్ చేశాక చెప్పాడు, "మా చాలా బావుంది మా" అన్నాడు. సో, ఫ్రిడ్జ్‌లో పెట్టిస్తే కూల్‌గా అయితే ఇంకా బాగా తాగుతాడు. సో, టేస్ట్ చేసాడు పెట్టాడు. నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టి మళ్ళీ ఇద్దాంలే అని అక్కడ పెట్టేశాను. సో, మీరు కూడా పిల్లలకి నేచురల్‌గా ఇలాగే ట్రై చేయండి. వాళ్ళకి కూడా హెల్తీగా ఉంటుంది.